Good morning, children. Today, I would like to give the introduction for the 9th class PS. We are very familiar of the word motion. Motion అన్న మాట మనకి రెగ్యులర్గా అందరికీ బాగా ఫెమిలియర్ ఉన్నటువంటి వర్డ్ అనమాట. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక దట్ ఈస్ ద మోషన్ అరౌండ్ అస్, ద మూమెంట్ ఆఫ్ ది వెహికల్స్ ఆర్ aeroplane, trains, birds, some raindrops, objects which are being thrown into the air. ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే ఏరోప్లేన్స్ కానీ ఏదైనా రాయిని ఒక దాన్ని పైకిస్తుంచం కానీ అవన్నీ చూసినట్టయితే అవన్నీ ఎందుకు జరుగుతుందని ఒక్కసారి కనుక ఆలోచిస్తే కనుక మనందరికీ తెలిసిన మాట ఏంటంటే బికాస్ ఆఫ్ మోషన్. ద మెయిన్ రీజన్ ఈస్ బికాస్ ఆఫ్ మోషన్ ఆఫ్ ది. అలాగే మనం డైలీ ఎర్త్ విషయానికి వచ్చేటప్పటికి ఎర్త్ ఈజ్ ఆల్సో ఇన్ మోషన్. మనకి ఇప్పుడు కూడా మన ఆల్వేస్ ఎర్త్ ఈజ్ ఇన్ మోషన్. ఎర్త్ ఎప్పుడు కూడా మోషన్లో ఉంటుంది, కానీ దాని మీద ఉన్న పైకి మనకు తెలుస్తుంది అంటే అది తెలియట్లేదు. అలాగే ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి మనం చెప్పుకుంటే వెళ్తే సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ ద చేంజెస్ ఇన్ ద సీజన్ కానీ ఇవన్నీ అక్కరెన్స్ అవుతుంది అంటే కనుక ఎలా జరుగుతుంది ఏంటి అన్నది ఒకసారి ఇఫ్ యూ వాంట్ డిస్కషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఆఫ్ ది వాల్ చూస్తే కనుక అది ఎలా ఉంది మనకి, ఒకవేళ వాల్ అనేది మోషన్లో ఉందా రెస్ట్లో ఉందా, లేకపోతే దాని స్టేట్ ఆఫ్ పొజిషన్ అనేది ఎలా ఉంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడన్నా ట్రైన్లో కూర్చుని ఎక్కడికైనా జర్నీ చేశారు, అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది, ట్రైన్ పరిస్థితి ఎలా ఉంది. ఈజ్ ద ట్రైన్ ఈజ్ ఇన్ మోషన్ ఆర్ ట్రైన్ ఇన్ రెస్ట్. దాంట్లో కూర్చున్న మీ పరిస్థితి ఎలా ఉంది, ఆ ట్రైన్ ఒకవేళ వెళ్తున్నప్పటికీ కూడా మీరు కూడా దాంతో పాటు వెళ్తున్నట్టుగా ఉందా, లేదా ట్రైన్లో కూర్చున్నారు. అయితే ఎన్ని క్వశ్చన్స్ కనుక మనం అండర్స్టాండ్ ఒక్కసారి క్వశ్చన్స్ అన్నింటిలో కూడా మనం ఆన్సర్ చేయాలంటే కనుక ముందు గుడ్ టర్మ్స్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అవి ఏంటంటే ద రిలేటివ్ అండ్ మోషన్. 2 terms, రిలేటివ్ అండ్ మోషన్. అయితే ఈ గ్రేట్ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడి నుంచి అండర్స్టాండ్ ఏంటంటే ఇంకా చిన్న చిన్న క్లాసుల్లో మీరు 8th క్లాస్ ఎట్లా చూసి ఉంటారు, గెలీలియో ఒక ఇంక్లైన్ పాత్ పెట్టి దాన్ని వేయించి ఒక స్టోన్స్ వేయటం ద్వారా అక్కడ బాల్స్ రోలింగ్ ఆన్ ఇంక్లైన్ ప్లేన్ అని ఇవన్నీ కూడా అక్కడ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ రిలేటివ్నెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఆ రిలేటివ్నెస్ అనే వర్డ్ మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం బట్టి మనకి ఏమవుతుందంటే ఈ మోషన్ అనే దాన్ని మనం ఎక్కువగా అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ రిలేటివ్. మనకి డైలీ లైఫ్లో చాలా స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటాము, మనం న్యూస్ కానీ అలాంటి ఎక్స్ప్రెస్ చేయడానికి వి మే కమ్ అక్రాస్ సో మెనీ స్టేట్మెంట్స్. కానీ ఆ స్టేట్మెంట్ ఒక మీనింగ్ మనకి ఎప్పుడు ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ కంటెంట్ ఎలా ఉంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఎవ్రీ స్టేట్మెంట్ ఇస్ హ్యావింగ్ ఏ మీనింగ్ అన్నాడు. ప్రతి స్టేట్మెంట్ కూడా మీనింగ్ ఉందా అన్నారు. కానీ ప్రతి స్టేట్మెంట్కి మీనింగ్ ఉంటుందా అంటే అయితే మా ఆన్సర్ ఇస్ నో. ఆ మీనింగ్ ఎప్పుడు వస్తుందంటే అక్కడ ఉన్నటువంటి మనం తీసుకున్న సెన్సిబుల్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మనం ప్రాపర్గా పెట్టి కొన్ని గ్రామటికల్ రూల్స్ కనుక మనం ఫాలో అయితే కనుక ద స్టేట్మెంట్ విల్ హ్యావ్ ద మీనింగ్. ఫార్వర్డ్ ద వాటర్ ఇస్ ట్రయాంగిల్ అన్నాము, దిస్ వాటర్ ఇస్ ట్రయాంగులర్. దిస్ వాటర్ ఇస్ ట్రయాంగులర్ అన్నమాట అన్న స్టేట్మెంట్కి మీకు ఎక్కడన్నా దాని అర్థం కనపడుతుందా? Can you feel any sensible meaning in that word? It is very hard. It is very, very hard to explain, to understand also. దాన్ని అర్థం చేసుకుంటూ మనకి చాలా కష్టంగా కూడా ఉంటుందన్నమాట. అందువల్ల ఈ స్టేట్మెంట్ అనేది ఏంటంటే ఒక స్టేట్మెంట్కి ఒక మీనింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే దాంట్లో ఉన్న ఆ వర్డ్స్కి మధ్య రిలేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఆ స్టేట్మెంట్కి మీనింగ్ ఉంటుంది. That means a statement is having a meaning if they had a relation, proper relation between the words. అంటే అక్కడ ఒక స్టేట్మెంట్కి ఎప్పుడు ఒక కరెక్ట్ మీనింగ్ వస్తుందంటే ఆ పదాలు ఏదైతే ఉన్నాయో వర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ వర్డ్స్కి
మనం ప్రాపర్గా అరేంజ్ చేసుకుంటే కనుక అప్పుడు మాత్రమే స్టేట్మెంట్ ఉంటుంది. అలాగే రిలేషన్ బిట్వీన్ ద వర్డ్స్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ హ్యావింగ్ ఎ మీనింగ్ ఫర్ ది సెంటెన్స్. అలాగే మనకి డైలీ లైఫ్ సిచ్యువేషన్స్లో మనం చాలా చూస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అండ్ లెఫ్ట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మనుషులు ఎదురుగా ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య మాట్లాడుకున్నప్పుడు ఒక ఇల్లు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు, ఇద్దరి మధ్య రోడ్ ఉంది, ఇక్కడ హౌస్ ఉంది అనుకుందాం, ఇక్కడ హౌస్ ఉంది అనుకుందాం. అయితే ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్ అడిగాడు, ఆన్ విచ్ సైడ్ ఆఫ్ ది రోడ్ ఇస్ అ హౌస్ అన్నాడు. ఆ హౌస్ అనేది ఏ సైడ్లో ఉంది, ఆ రోడ్డుకి అది లెఫ్ట్ సైడ్ ఉందా లేకపోతే రైట్ సైడ్ ఉందా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఆన్సర్స్ ఉంటాయి మనకి. ఎందుకంటే ఏ అన్న పర్సన్ ప్రకారం ఒక రకంగా ఉంటుంది, బి అన్న అతని ప్రకారం ఒక రకంగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ మనకి ఏంటంటే టూ ఆన్సర్స్ అనేది మనకి అబవ్ క్వశ్చన్కి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నదులు చూసుకున్నట్టయితే ఎలాగుందంటేనమ్మా అది రైట్లో ఉంది, బి అనేది ఎలా ఉంటుంది, అది లెఫ్ట్లో ఉంటుంది. అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దేని మీద డిపెండ్ అవుతుందంటే అక్కడ చూసే వ్యక్తి ప్రకారం మనకు జరుగుతూ ఉంటుంది. అతన్ని మనం ఏమంటే అబ్జర్వర్ అంటూ ఉంటాం అనమాట. సో ఇట్ ఈస్ బీన్ ఆన్ ది ఐసైట్ ఆఫ్ ది అబ్జర్వర్. ఆ పొజిషన్ ఆఫ్ ది అబ్జర్వర్ ప్రకారం మనం చెప్పొచ్చు ఎలాగంటే ఆ పర్సన్ అన్నది రైట్లో ఉందా లేకపోతే లెఫ్ట్లో ఉందా అన్నది, రైట్లో ఉన్నాడా లెఫ్ట్లో ఉన్నది దేని మీద ఆధారపడుతుందంటే అక్కడ చూసే ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో ఇట్ డిపెండింగ్ అపాన్ ద పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకో టాపిక్ ఉంది మనకి, ఈజ్ డే ఆర్ నైట్ జస్ట్ నౌ అంటారు. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎప్పుడన్నా అడిగారు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం డే ఆర్ నైట్ అంటే ఈజ్ ద డే ఆర్ నైట్ జస్ట్ నౌ, ఇప్పుడు రాత్ర పగల అన్నాడు. అది దేని మీద డిపెండ్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకివీడ్లో ఉన్నాం మనం. ఆకివీడ్లో మనకి ఎలా ఉందండి, ఇది డే టైం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ న్యూయార్క్లోనో సమ్మద ప్లేస్ అబ్రాడ్లో అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇట్ మేబీ నైట్ టైం. ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను డే టైం అంటాను, అక్కడికి న్యూయార్క్ అంటే పర్సన్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఏమంటారంటే వాళ్ళు నైట్ టైం అంటారు. సో దేని మీద డిపెండ్ అవుతుంది, అక్కడ మనం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అక్కడున్న లైట్ మీద రెట్ల మీద డిపెండ్ అవుతుంది. అంటే ఆ క్వశ్చన్ అనేది దేనికంటే ఆ గ్లోబ్ మీద ఏ ప్లేస్ అయితే జరిగిందో ఆ ప్లేస్ ప్రకారం మనం అడిగితే కనుక ఆన్సర్ చెప్పగలం. అలాగే అప్ అండ్ డౌన్స్, అలాగే కొన్ని ఓరియంటేషన్స్ కూడా ఉన్నాయి అప్ అండ్ డౌన్స్ అని. చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారు, సార్ మా ఇల్లు పైన ఉంది, కొంతమంది మా ఇల్లు కింద ఉంది, లేకపోతే మా ఇల్లు నియర్లీ మౌంటైన్ పక్కనే మా ఇల్లు కట్టి ఉంది. కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, కొంతమంది ఇల్లు ఏంటంటే మౌంటైన్స్ ఉంటా ఉంటాయి, ఆ మౌంటైన్స్ పక్కన ఇల్లు కట్టుకుని ఉంటారు. సో అలాగే సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఆఫ్టర్ ది గ్లోబ్ తీసుకుందాం. గ్లోబ్లో తీసుకున్నట్టయితే గ్లోబ్ పైన ఉన్నవాడేమో ఏ అనుకోండి, కింద ఉన్నవాడేమో బి, ఈ పక్కన ఉన్నాడు సి, ఈ పక్కన డి. అప్పుడు దాని ప్రకారం పైన ఎవరు ఉన్నారంటే కనుక మనం ఏం చెప్తామంటే ఏ ఈజ్ ద పర్సన్ ఆన్ ది గ్లోబ్ అని చెప్తాం. పర్సన్ ఏంటనేది అప్ అండ్ డౌన్ అనేది చెప్తుంది జరుగుతుంది.